సంసార సాగర నిమజ్జన ముహ్యమానం. ఓ లక్ష్మీ నృసింహ, నీవందరం కూడా ఎలాంటి వారము అనంటే సంసార సాగర నిమజ్జన ముహ్యమానం. ఈ సంసారము అనబడేటువంటి ఈ సాగరంలో మునుగుతూ తేలుతూ మునుగుతూ తేలుతూ ఇక్కడే మరలా పుడుతూ మేమందరం కూడా మాయలో పడి కొట్టుమిట్టాడిపోతూ ఉన్నామయ్యా. ఈ సంసారము తప్ప వేరొకటి ఏదీ కూడా చూడలేనటువంటి పరిస్థితి. బావిలో కప్పల వలె ఈ సంసారంలోనే పడి ఉన్నామయ్యా స్వామి. అందుకని సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం. ఓ కరుణానిధే, నీకు చాలా కరుణ ఉన్నదట కదా. లేకపోతే ఎక్కడో వైకుంఠంలో ఉండేటువంటి నీవు చిన్నవాడైన ప్రహ్లాదుడు ఇందు ఉన్నాడు అనగానే అందు ప్రత్యక్షమైనటువంటి వాడివి కదా. ఎంత గొప్ప కరుణామయుడివి. ఆ ప్రహ్లాదుని కన్న తండ్రే కడతేర్చాలని చూసినా కూడా అనేక సందర్భాల్లో నీవు దగ్గర ఉండి కాపాడినావు కదా. ఎంత గొప్ప కరుణామయుడివి. కనుక కరుణానిధే త్వాం. ఓ కరుణానిధి, నీవు మమ్మల్ని రక్షించాలి. నేను ఎలాంటి వాడను అంటే దీనం, చాలా దీనుడై ఉన్నాను ఈ కలియుగంలో సంసార సాగరంలో. కాబట్టి ఓ కరుణానిధే విలోకయ, ఒక్కసారి మమ్మల్ని చూడవయ్యా. నీ చల్లని చూపులతో ఒక్కసారి చూస్తే చాలు ఈ సంసారములో ఉండేటువంటి బాధల నుండి దుఃఖముల నుండి మేమందరం కూడా బయటపడిపోతాము అంటున్నారు. ఇంకా చెప్తూ ఉన్నారండి, ప్రహ్లాద ఖేద పరిహార పరావతార. ఇది ఎలాంటి అవతారము అనంటే చూడడానికి భయంకరమైనటువంటి అవతారమే కానీ చాలా త్వరగా కరుణని వర్షముగా కురిపించేటువంటి అవతారం లక్ష్మీ నృసింహ అవతారం. అందుకే ఆయన ప్రహ్లాద ఖేద పరిహార. ప్రహ్లాదుడు యొక్క ఖేదం అంటే దుఃఖము, ఆ దుఃఖమును పరిహరించినటువంటి వాడ. ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడి యొక్క సకల విధ ఖేదమును పరిహరించినటువంటి నీవు తప్ప ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతూ అనేకమైనటువంటి బాధలతో ఖేదములతో మునిగి ఉన్నటువంటి నన్ను రక్షించడానికి వేరొక మహాపురుషుడు ఎవరో కూడా లేరు. అందుకే కోరుతూ ఉన్నారు, సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభో కరుణా విధే మాం ప్రహ్లాద ఖేద పరిహార పరావతారా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఓ లక్ష్మీ నృసింహ, ఇటువంటి దీనుణ్ణి నన్ను అనుగ్రహించమని మనమందరం కూడా ఈ వైశాఖ మాసంలో కోరుతూ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.